విఘ్నులైన ప్రేక్షక మహాశయులకు, క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులకు, పరిశుద్ధుడును సర్వసృష్టికి కారణభూతుడైన మన అద్వితీయ దేవుని పేరటను, ఆయన ప్రియకుమారుడు సర్వమానవాళి రక్షకుడైన మన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోను నా హృదయపూర్వక వందనములు శుభములు తెలియజేయుచున్నాను. ఈ వీడియోలో మనము దేవుని రాజ్యము బలముతో వచ్చుట రూపాంతరమా అనేటువంటి విషయాన్ని సందర్భసహితంగా పరిశీలన చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. దేవుని రాజ్యము బలముతో వచ్చుట రూపాంతరమా అనేటువంటిది నా అభిప్రాయం కాదు. ఇది రాజమండ్రికి చెందినటువంటి ప్రముఖ బోధకులైనటువంటి డాక్టర్ జాన్ వెస్లీ గారి పాత పాట. ఇది వెస్లీ గారి పాటే కాదండి. వాస్తవానికి భవిష్యవాదాన్ని ఆశ్రయించేటువంటి వాళ్ళు మత్తయి సువార్త 16వ అధ్యాయము 27 నుండి 28 వచనాలను విశ్లేషించే పనిలో భాగంగా ఈ పాత పాటనే పాడుతూ ఉంటారు. కాబట్టి ఈ వీడియోలో మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 27, 28 వచనాల యొక్క సవివరణని మనం చూద్దాం. అయితే ముందుగా నేను ఒక చిన్న విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, నాకు వెస్లీ గారి పట్ల ఏ విధమైనటువంటి ద్వేషం కానివ్వండి, అసూయ కానీ, వ్యక్తిగతమైనటువంటి కక్షలు కానీ ఏమి లేవు. కేవలం వారు వాక్యాన్ని ఆసరాగా చేసుకొని మరి చేసినటువంటి తప్పుడు వ్యాఖ్యానాన్ని మాత్రమే నేను విభేదిస్తున్నాను. అంతేకాకుండా వాస్తవానికి మరి వారి యొక్క వాదనను వినిపించినప్పుడు, వారు లేఖనాల పట్ల తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు సహజంగానే మరి అక్కడ ఉన్నటువంటి శ్రోతలకు లేదా వారి యొక్క అనుచరులకు మరి వారు చెప్పింది సబబే కదా, సత్యమే కదా, వారు బాగా ఇంగ్లీష్లో మాట్లాడతారు, చారిత్రకమైనటువంటి విషయాలను ప్రస్తావిస్తారు అనేటువంటి భ్రమలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వారు చెప్పింది సత్యమే కదా అనేటువంటి ఒక రకమైనటువంటి కన్విక్షన్ మోడ్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ వీడియో ద్వారా నా యొక్క ప్రయత్నం ఏంటి అని అంటే, వీరిని అదేవిధంగా వారి యొక్క శ్రోతలను సైతం ఆలోచించి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సందర్భ సహితంగా అర్థం చెప్పాలి, లేదా వారికి అర్థం చేసుకునేలాగా దోహదపడాలి అనేటువంటిదే నా యొక్క ఉద్దేశం. సామెతలు 18వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని మనం గమనిస్తే, వ్యాజ్యమందు వాదిపక్షము న్యాయంగా కనబడును, అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వారి సంగతి తేటపడను. ద ఫస్ట్ ప్లీడ్ హిస్ కేస్ సీమ్స్ రైట్ అంటిల్ అనదర్ కమ్స్ అండ్ ఎగ్జామిన్స్ హిమ్. కాబట్టి వారు చెప్పినప్పుడు మీరు వారి మాటలు విన్నటువంటి మీలో అనేకులకు ఇది సబబే కదా అనేటువంటి ఆలోచన అనేటువంటిది రాకపోదు. కానీ ఇప్పుడు నేను మీ ముందుంచేటువంటి ప్రశ్నల ద్వారా, నేను మీకు అందించేటువంటి కొన్ని లోతైనటువంటి విషయాల ద్వారా ఈ ఆలోచన అనేటువంటిది సవాలు చేయబడుతుంది అనేటువంటి విషయాన్ని నేను ముందుగానే ప్రస్తావిస్తున్నాను. అంతేకాకుండా సామెతలు 27వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని కనుక మనం గమనిస్తే, ఇనుము చేత ఇనుము పొదగినట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. యాజ్ ఐరన్ షార్పెన్స్ ఐరన్, సో వన్ పర్సన్ షార్పెన్స్ అనదర్. కాబట్టి నా యొక్క ఈ ప్రయత్నము ఏమిటి అని అంటే, మన యొక్క మెదడులకు బూజును వదిలించి పొదును పెట్టేటువంటి ప్రయత్నం అనేటువంటిది నా యొక్క ప్రయత్నం. అయితే ఈ వీడియో యొక్క టైటిల్ అనేటువంటిది మీరు కనుక చాలా జాగ్రత్తగా గమనిస్తే, దేవుని రాజ్యము బలముతో వచ్చుట రూపాంతరమా. అయితే ఈ విషయాన్ని నేనేమంటున్నానంటే, ఏ ఫాల్స్ పొజిషన్ ప్రాపగేటెడ్ బై డాక్టర్ జాన్ వెస్లీ డీబంక్డ్. అంటే ఆ విషయాన్ని మేము పూర్తిగా విభేదిస్తూ మరి వారి యొక్క వాదనలోని డొల్లతనాల్ని, దానికి సంబంధించినటువంటి పూర్వపరాలను ఇప్పుడు మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. 2021వ సంవత్సరం జూన్ నెల 24వ తేదీన జాన్ వెస్లీ మినిస్ట్రీస్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం గావించబడినటువంటి ఆరాధనా కార్యక్రమంలో యేసుక్రీస్తు రెండవ రాకడ ఇప్పటికే జరిగిపోయిందా అనేటువంటి అంశంపై సహోదరులు వెస్లీ గారు మాట్లాడుతూ, త్వరగా అంటే త్వరగా కాదు, అది భవిష్యత్తులో జరగనై ఉన్నది అనేటువంటి వక్రభాషను జోడిస్తూ, గతికవాదులు అంటే ప్రెట్రిస్టులను తప్పుబట్టేటువంటి ప్రయత్నం బాహాటంగానే చేయడం జరిగింది. దానికి గాను వారు వినియోగించినటువంటి తర్కం కానివ్వండి, పొందుపరిచినటువంటి లేదా పేర్కొన్నటువంటి మరి చారిత్రక విషయాలు కానివ్వండి,
చాలా వరకు కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. వారు గంటసేపు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో డోలాయమానమైన తర్కాన్ని ఆశ్రయించటం. రెండవదిగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 27 నుండి 28 వచనాలను విశ్లేషిస్తూ వచనం, అదేవిధంగా సందర్భం నిర్దేశించినటువంటి సుస్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని నిర్హేతుకంగా వక్రీకరించారు. మూడవదిగా వ్యాఖ్యాన నియమావళిలోని మౌలిక సూత్రాలైన సందర్భము అంటే కాంటెక్స్ట్, శ్రోతల సంబంధం అంటే ఆడియన్స్ రిలవెన్స్ వంటి వాటిని పూర్తిగా విస్మరించారు. నాలుగవదిగా మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట రాకడ గూర్చినది కాదు, రూపాంతరము గూర్చి చెప్పినది అని వక్రభాష్యం. ఐదవదిగా ఏలియా మరణించకుండా ఉన్న వారికి మోషే మరణించిన వారికి ప్రతినిధిగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పటం. ఆరవదిగా గతికవాదులను అంటే ప్రెట్రిస్టులను అబద్ధికుల సరసన చేర్చి తన శ్రోతల ఆలోచన సరళిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఏడవదిగా ప్రెట్రిస్ట్ సిద్ధాంతకర్తగా కేథోలిక్ జీసూట్ విభాగానికి సంబంధించినటువంటి లూయిస్ అల్కాజర్ అని వక్రీకరించారు. చివరిగా లూకాసు వార్త 21వ అధ్యాయంలో 2 విషయాలు అంటే యెరూషలేము నాశనము, అదేవిధంగా కడవరి దినాల్లో అంటే భవిష్యత్తులో జరిగే కార్యాల గురించి పేర్కొనడం జరిగింది అని లూకాసు వార్త 21వ అధ్యాయాన్ని 2 విభాగాలుగా ఏకాభిప్రాయం కలిగినటువంటి అధ్యాయాన్ని విడగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వారి వక్రీకరణకు నోచుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27 నుండి 28 వచనాలను చూద్దాం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచి ఉన్నటువంటి వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శ్రోతలు ఇక్కడ ఈ బోర్డులో ఉన్నటువంటి వాటిని కలర్ మార్చి హైలైట్ చేసినటువంటి వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయము 27, 28 వాక్య భాగాలని వివరించేటువంటి పరంపరలో భాగంగా ఆయా మతశాఖలు భిన్నమైనటువంటి అభిప్రాయాల్ని వెలుబుచ్చుతూ ఉంటాయి. కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట రూపాంతర అనుభవంతో సరిపోల్చేటువంటి ప్రయత్నం చేస్తారు. మరికొందరు పెంతుకోస్తు పండుగ నాడు ఇది నెరవేరిందని బోధించే వాళ్ళు ఉన్నారు. మూడవదిగా ఇది భవిష్యత్తులో 2వ రాకడలో నెరబోతుందని బోధించే వాళ్ళు ఉన్నారు. అయితే ఇందలి శ్రోతల సంబంధం అంటే ఆడియన్స్ రిలవెన్సీ, సందర్భ విశిష్టత అంటే కాంటెక్చువల్ ఇంపార్టెన్స్ గుర్తెరిగినటువంటి వారు ఇది క్రీస్తు శకం 70లో యెరూషలేము నాశనమును అనుబంధిత సంగతుల యందు నెరవేర్పును చూస్తారు. వీరినే ప్రెటరిస్టులు అంటారు, అంటే తెలుగులో గతికవాదులు అని అంటారు. అయితే ఇప్పుడు మనము మత్తయి సువార్త 16వ అధ్యాయము 27, 28 వాక్య భాగాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి దాని సమాంతర సువార్తల్లో ఏ విధంగా ఇదే విషయం రాయబడింది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. ఈ యొక్క సూత్రాన్ని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు: వర్స్, కాంటెక్స్ట్ అండ్ కోటెక్స్ట్. అయితే ఇప్పుడు మొదటిగా మనం ఏం చేసాము, వాక్య భాగాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈ వాక్య భాగం అనేటువంటిది సమాంతరమైనటువంటి సువార్తల్లో ఏ విధంగా రాయబడింది అనేటువంటి నిర్దేశకాలను కూడా మనం చూద్దాం. ఇలాంటి పరిశీలన అనేటువంటిది మనకు అనేక సందర్భాల్లో కొంత లోతైనటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది.
అయితే ముఖ్యమైనటువంటి కాంటెక్చువల్ అనాలిసిస్ అనేటువంటిది మనం ఈ వాక్యాల సమాంతరమైనటువంటి వాక్యాలను పరిశీలించిన పిదప మనము సందర్భాన్ని చూసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 38 నుండి 9వ అధ్యాయం 1వ వచనం కనుక మనం గమనిస్తే 38వ వాక్య భాగం ఈ విధంగా రాయబడి ఉంది. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో టైం రిలేటెడ్ ఈవెంట్స్ని చాలా జాగ్రత్తగా హైలైట్ చేయడం జరిగింది. వాటిని చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా శ్రోతలను మనం చేస్తూ ఉన్నాను. ఇంకొక మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అనంటే, ఈ మార్కు సువార్త 8వ అధ్యాయము ఈ 38వ వాక్య భాగం తరువాత అన్నెసెసరీలీ అంటే లేదా రాంగ్లీ ఇక్కడ ఏమైందంటే చాప్టర్ డివిజన్ అనేటువంటిది జరిగినట్లుగా 9వ అధ్యాయము 1వ వచనానికి ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయము ఈ 28వ వాక్య భాగం షిఫ్ట్ అయిపోయినట్టుగా కనపడుతూ ఉంటుంది. వాస్తవానికి తక్కిన సువార్తలో కనుక మనం చూస్తే సమాంతర సువార్తల్లో ఒక్కచోటే రాయబడ్డట్టుగా ఒక్క ఈవెంట్గా మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మార్క్స్ వార్తలో జరిగినటువంటి చాప్టర్ డివిజన్స్ ఏదైతే ఉందో దానిలో జరిగినటువంటి పొరపాటు కారణంగా ఇక్కడ మరో అధ్యాయంలో స్టార్ట్ అవటాన్ని బట్టి చాలామంది ఇది మరొక విషయంగా లేకపోతే ఇది ప్రత్యేకమైనటువంటి ఘటనగా ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయం 27-28 వాక్యాల మధ్య అగాధాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు శ్రోతలు. ఇప్పుడు 9వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం చూద్దాం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్నటువంటి వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లవియును నయ్యను. లోకమందు ఏ చాకలిను అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని చెప్పాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ముఖ్యమైనటువంటి విషయాలను ఇక్కడ బోల్డ్ చేయడంతో పాటుగా అండర్లైన్ అదేవిధంగా కలర్ మార్చి హైలైట్ చేయడం కూడా జరిగింది. వీటి మీద శ్రోతలు దృష్టి ఉంచవలసిందిగా మరొకసారి నేను మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు లూకాసు సువార్త 9వ అధ్యాయము 26-27 వాక్య భాగాలను చూద్దాం. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచి ఉన్నటువంటి వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. సమాంతర సువార్తల్లోని ఈ 3 విషయాలను గనక మనం సరిపోల్చి కనుక చూసుకున్నట్లయితే వెస్లీ వాదనలోని డొలతనాన్ని మనం ఇట్టే చూడవచ్చు. ఇప్పుడు సహోదరుడు వెస్లీ వాదనలోని డొలతనాన్ని చూద్దాం. సువార్తల్లోని ఈ సమాంతర విషయాలను క్రోడీకరించుకున్నట్లయితే ఈ క్రింది అభిప్రాయాలను మనం గమనించవచ్చు. మొదటిది, అక్కడ నిలిచి ఉన్నటువంటి వారిలో కొందరు యేసు విషయమై సిగ్గుపడి వారి విషయములో యేసు తన మహిమలో వచ్చినప్పుడు సిగ్గుపడును అని చెప్పబడింది. రెండవది, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై దూతలతో కూడా వచ్చినప్పుడు ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలమిచ్చును అని చెప్పబడింది. మూడవదిగా,
మనిషి కుమారుడు తండ్రి మహిమ గలవాడే రావటం, దేవుని రాజ్యం బలంగా రావటం, క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుట ఈ తరము అంటే మొదటి శతాబ్ద తరములోనే అనేటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ పేర్కొన్నటువంటి పై 3 విషయాల్లో ఏది కూడా యేసు రూపాంతరము చెందినప్పుడు జరగలేదు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. ఇప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయము 27 నుండి 28 వచనాల యొక్క సవివరణను మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే సమాంతర సువార్తలు మత్తయి సువార్త 16వ అధ్యాయము 27 నుండి 28 వచనాలను, ఫిలిప్పుదైన కైసరియాలో పేతురు ఒప్పుకోలు అనంతరం యేసు తన శ్రమానుభవాన్ని గురించి మాట్లాడుతున్న వెంటనే ప్రస్తావించబడింది. యేసు ఎవరు, ఏమై ఉన్నాడు అనే సంకటావస్థ నడుమ తన శిష్యులతో చెప్పింది ఏమంటే, లూకాసు వార్త 9వ అధ్యాయము 26వ వచనంలో మనం గమనించవచ్చు. నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అని చెప్పడం జరిగింది. సందర్భాన్ని కనుక మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే కాల నిర్ధారణ మరియు శ్రోతల సంబంధం విషయంలో నెరవేర్పును గూర్చి స్పష్టమైనటువంటి వాంగ్మూలం ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. ఉదాహరణకు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు అనేటువంటి మాట కానివ్వండి, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేటువంటి మాట కానివ్వండి, దీనికి అద్దం పడుతున్నాయి. సందర్భంలోని కాల నిర్దేశకాలు అంటే టైం స్టేట్మెంట్స్ని గమనించినటువంటి కొందరు బోధకులు మరి ఇంత త్వరితగతిన జరిగినటువంటి ఘటన ఏమై ఉంటుంది అనేటువంటి సందిగ్ధంలో వీరేం చేశారు అని అంటే, రమారమి 6 దినములైన తరువాత, దీన్ని లోకాగారం 8 దినములైన తర్వాత అని అన్నాడు. మరి వెస్లీ గారు ఈ వైరుధ్యాన్ని ఎలా వివరిస్తారో చూడాలనుకుంటున్నాను. ప్రభువు ఇది చెప్పిన రమారమి 6 దినములైన తరువాత రూపాంతరము చెందెను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, జాగ్రత్త గమనించండి, ఇక్కడ నిలిచి ఉన్నటువంటి వారిలో కొందరు అనేటువంటి మాట కేవలం 6 రోజులకి ఎలా వర్తిస్తుంది? అంటే వారిలో అధికులు వారంలోపే చనిపోయేటువంటి వారా? ఇది ఏ విధంగా సమంజసం? కాస్త ఆలోచించండి. మరో ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, గ్రంథం ప్రభు రాకడ, దాన్ని గ్రీకులో పరౌషియా అన్నారు. దాన్ని కనుక అక్షరార్థంగా తర్జుమా చేయాల్సి వస్తే రాకడ అనేటువంటి మాట కన్నా కూడా ప్రత్యక్షత అనేటువంటి మాట సరైనటువంటి మాట, లేదా ఆగమనము అనేటువంటి మాట సరైనటువంటి మాట. కాబట్టి గ్రంథం ప్రభు ప్రత్యక్షత విషయంలో చాలా స్పష్టమైనటువంటి సూచన చేసింది. అదే మొదటి శతాబ్దము. ఇది తిరస్కరించలేనటువంటి సత్యం. దానికి సంబంధించినటువంటి వాక్యాలను కూడా మనం తర్వాత ఘట్టంలో మనం చూద్దాం. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ రాబోవుచున్నాడు, తన తండ్రి మహిమ గలవాడై రాబోవుచున్నాడు అన్నప్పుడు అక్కడ గ్రీక్లో మెలో అనేటువంటి మాట వాడబడింది. మెలో అంటే అబౌట్ టు కమ్, అంటే చాలా త్వరితగతిన ఆయన రాబోతున్నాడు అనేటువంటి సంకేతాన్ని అక్కడ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వెర్రిలీ ఐ సే టు యూ, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఈ మాట దాదాపు 95 సార్లు వాడబడిందండి క్రొత్త నిబంధనలో. కేవలం ఒక్క సందర్భం మినహాయించి 94 సందర్భాల్లో కూడా పూర్వం చెప్పబడినటువంటి విషయాన్ని బలపరచడానికి, నొక్కాణించడానికి వాడబడింది, కానీ వేరే అభిప్రాయం అనేటువంటిది లేదు. కాబట్టి సందర్భ నిర్దేశకాలను బట్టి ఇంత త్వరితగతిన జరిగినటువంటి ఘటన క్రీస్తు శకం 70లో జరిగినటువంటి యెరూషలేము నాశనమునకు మించిన సంఘటన లేదు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా గుర్తెరగవచ్చు. 2 పేతురు 1వ అధ్యాయము 16వ వాక్య భాగం ప్రకారం రూపాంతరము అనేటువంటిది ప్రభు రాకడను మరింత ఖచ్చితమైనదిగా బోధిస్తుందండి. ఏలయనగా
చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు కానీ ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి అని వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రూపాంతరము అనేటువంటిది ఆయన యొక్క రాకడను మరింత ఖచ్చితమైనటువంటిదిగా బోధిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. తీర్పు అనేటువంటిది మొదటి శతాబ్దంలోనే అనేటువంటి విషయాన్ని లేఖనాలు చాలా స్పష్టం చేస్తున్నాయి. ఉదాహరణకు మత్తయి సువార్త 23వ అధ్యాయము 34 నుండి 36 వాక్య భాగాలను కనుక మనం గమనిస్తే, అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరముల్లో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణముకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను మనం ఇక్కడ గమనించవచ్చు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ముఖ్యమైనటువంటి మాటలను బోల్డ్ చేయటం, కలర్ మార్చడం అనేటువంటిది జరిగింది. భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును, ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ 36వ వాక్య భాగాన్ని కనుక మనం గమనిస్తే కొన్ని తర్జుమాల్లో అప్పుడు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా, అంటే ప్రభువుని ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వాళ్ళు, వింటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తను చాలించక మునుపు, అంటే వారు గతించక మునుపే ఈ యొక్క ఘటన అనేటువంటిది నెరవేరబోతుంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి బలమైనటువంటి పదజాలాన్ని అక్కడ మూల భాషలో వినియోగించినట్లుగా కొందరు తర్జుమాదారులు చేసినటువంటి వైనాన్ని కూడా మీరు గమనించవచ్చు. కావలసినటువంటి వాళ్ళు వివిధ తర్జుమాలను, ఈ మాట ఏ విధంగా తర్జుమా చేయబడింది అనేటువంటి విషయాలను కనుక గమనిస్తే, ఎస్పెషల్గా లిటరల్ ట్రాన్స్లేషన్స్లో చాలా బలీయమైనటువంటి అభిప్రాయాన్ని మీరు చూడవచ్చు. అది మొదటి శతాబ్ద తరానికి సంబంధించింది అనేటువంటి విషయం. అదేవిధంగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 37వ వాక్య భాగం, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నోట్ దిస్ పాయింట్. వచ్చుచున్నటువంటి వాడు ఆలస్యము చేస్తూ వస్తాడని లేదు, ఇక్కడ ఆలస్యము చేయక వచ్చును అనేటువంటి స్పష్టమైనటువంటి మాట, త్వరితగతిన ముంచుకొస్తున్నటువంటి మాటను అక్కడ హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయము 37వ వాక్య భాగంలో వినియోగించడం జరిగింది. అదేవిధంగా తీర్పును ఉద్దేశించి యాకోబు భక్తుడు 5వ అధ్యాయం 8వ వచనములో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. 7వ వాక్య భాగములో ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండడి. ప్రభు రాకడ కనుక మొదటి శతాబ్దములో అప్పుడున్నటువంటి కాంటెంపరీ, అంటే సమకాలీన తరములో జరిగేది కనుక కానట్లయితే వారిని ఓపిక కలిగి ఉండండి అని హెచ్చరించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ డిసెప్షన్, అంటే ఒక రకమైనటువంటి వంచనతో కూడుకున్నటువంటి స్టేట్మెంట్ లాగా అది అనిపించడం లేదా? తర్వాత 8వ వాక్య భాగాన్ని చూడండి, దీన్ని ఏ విధంగా బలోపేతం చేస్తున్నాడు. ప్రభు రాక సమీపించుచున్నది. ప్రభు రాకడే మరెప్పుడో భవిష్యత్తులో కనుక జరిగేదైతే ప్రభు రాకడ సమీపించుచున్నదని వారికి చెప్పవలసినటువంటి అవసరం ఏమున్నది? కనుకనే మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి, ఇదిగో న్యాయాధిపతి, అంటే తీర్పు తీర్చువాడు వాకిట నిలిచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 46 వచనాలు, అదేవిధంగా మొదటి పేతురు 4వ అధ్యాయము 17వ వాక్య భాగము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12 వాక్య భాగాలను కనుక మనం గమనిస్తే, తీర్పు అనేటువంటిది త్వరితగతిన మొదటి శతాబ్ద తరములోనే అది నెరవేరనై ఉన్నట్లుగా సుస్పష్టమైనటువంటి ప్రవచనాలు లేదా ప్రభు వారి యొక్క మాటలు, అపోస్తుల యొక్క మాటలు అనేటువంటివి సమ్మతంగా దానికి అనుకూలంగా ఉన్నట్లుగా మనం స్పష్టంగా చూడవచ్చు.
అయితే ఈ తీర్పు అనేటువంటిది మరేదో కాదు, క్రీస్తు శకం 70లో జరిగినటువంటి యెరూషలేము నాశనం. దీన్ని ఉద్దేశించే ప్రభువారు మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కానివ్వండి, మార్కు సువార్త 13వ అధ్యాయంలో కానివ్వండి, లూకా సువార్త 21వ అధ్యాయంలో కానివ్వండి రాయబడినటువంటి సుదీర్ఘమైనటువంటి ఆలివెట్ డిస్కోర్స్, అంటే ప్రభువు ఒలివల కొండ మీద నుండి చేసినటువంటి ప్రసంగము లేదా ప్రవచనములు ఏవైతే ఉన్నాయో అవి వీటికి నిదర్శనంగా ఉన్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30 నుండి 34 వచనాలను కనుక మనం గమనించినట్లయితే, అప్పుడు మనుష్య కుమారుడి సూచన ఆకాశమందు కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూరుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. 34వ వచనాన్ని కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ ఒక గైడ్ లైన్, పారామీటర్ అనేటువంటిది సెట్ చేయబడింది వీటి యొక్క నెరవేర్పుకి. అది ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపుదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయితే చరిత్రకారుడైనటువంటి జోసిఫస్ రాసిన జూయిష్ వార్స్, అంటే యూదుల యుద్ధాలు అనేటువంటి గ్రంథంలో యెరూషలేము నాశనమునకు ముందు సంభవించినటువంటి ముంగుర్తులు ఖచ్చితంగా యేసుక్రీస్తు యెరూషలేము నాశనమును ఉద్దేశించి ప్రవచించినటువంటి సూచనలతో సరిపోవటం అనేటువంటిది గొప్ప విశేషం. జోసిఫస్ రాసినటువంటి వార్స్లో 6వ పుస్తకం 5వ అధ్యాయము పేజీ నెంబర్ 258 నుండి 60 పేజీల్లో జోసిఫస్ ఈ విధంగా రాయటం జరిగింది. పస్కా పండుగ అనంతరం దేవాలయంలో పలు ప్రాంతాల్లో సూర్యాస్త సమయమునకు ముందు రథములు, సాయుధులైనటువంటి సైనికులు కవాతుగా యెరూషలేము చుట్టూ ఆకాశంలో ఎగురుతున్నట్లుగా కనిపించాయి అనేటువంటి విషయాన్ని రాయటం జరిగింది. కాబట్టి ఏ విధం చేతనైనా కానీ ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయం 27, 28 వచనాల యొక్క నెరవేర్పును క్రీస్తు శకం 70 యెరూషలేము నాశనానికి మించి అన్వయించడానికి, నెరవేర్పును కాంక్షించడానికి ఏ విధమైనటువంటి ఆస్కారము లేదు అనేటువంటి విషయాన్ని లేఖనాల వెలుగులో మనం స్పష్టంగా చూడగలిగాం. అయితే నేటి క్రైస్తవ ప్రపంచానికి యెరూషలేము నాశనం యొక్క విశిష్టత అనేటువంటిది తెలియకపోవటం చాలా విచారకరమైనటువంటి సంగతి. ప్రొఫెసర్ జేమ్స్ స్టూవర్ట్ రసెల్ అనేటువంటి కాంగ్రిగేషనల్ పండితుడు ది పరోషియా అనేటువంటి తన గ్రంథములో యెరూషలేము నాశనం యొక్క విశిష్టతను తెలియజేస్తూ పేజీ నెంబర్ 546లో రాసినటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. యెరూషలేము నాశనం అనేటువంటిది చరిత్రక పుటల్లో ఉత్కంఠందరూ రేపే ట్రాయ్ ముట్టడి లేదా క్యాథరేజ్ పతనం వంటి సంఘటన కాదు. ఇది చరిత్రలో ఒక అసాధారణ ఘటన, లోకములో దైవిక పాలనకు దృశ్య సంకేతం. ఇది ఒక శకం యొక్క అంతము, మరొక శకం యొక్క ఆరంభము. ఈ ఘటన నూతన సంగతుల ఆరంభానికి నాంది పలికింది. మోషే వ్యవస్థ, ఈజిప్ట్ యొక్క అద్భుతాలు, సీనాయి కొండ, మెరుపులు మరియు ఉరుములు, ఇశ్రాయేలుకు యెహోవా అనుగ్రహించిన అద్భుతమైనటువంటి ప్రత్యక్షత సుమారు 15 శతాబ్దాల తరువాత ఇప్పుడు రద్దు చేయబడుతుంది. సర్వోన్నతునికి మరియు నిబంధన ప్రజలకు మధ్య గల ఒడంబడిక రద్దు చేయబడినది. మెస్సియానిక్ రాజ్యం అనగా మధ్యవర్తిచే పాలించబడే దైవిక ప్రభుత్వం ఎట్టకేలకు ఇజ్రాయెల్కు సంబంధించినది దాని ముగింపు దశకు చేరుకుంది. అప్పటి వరకు నిరీక్షించి ప్రార్థించిన రాజ్యం ఇప్పుడు పూర్తిగా వచ్చింది. ఇక రాజు యొక్క చివరి చర్య అతని మహిమగల సింహాసనంపై కూర్చుని తన ప్రజలకు తీర్పు తీర్చడం. తదుపరి అతను రాజ్యాన్ని తండ్రి అయినటువంటి దేవునికి అప్పగించును. ఇదే దేవుని వాక్య ప్రకారం యెరూషలేము నాశనం యొక్క ప్రాముఖ్యత. ఇది ప్రత్యేకమైన వాస్తవం లేదా ఏకాంతమైన విపత్తు కాదు. ఇది అనుబంధము కలిగినదై ఇటు భౌతిక లోకంలోనే కాదు, అటు ఆత్మీయ లోకంలోనూ, పరలోకం మరియు నరకంలోనూ యాదృచ్ఛిక సంఘటనల సమూహానికి కేంద్రంగా ఉంది. వాటిలో కొన్ని చారిత్రక ధృవీకరణ ద్వారా ఇంద్రియములకు గ్రాహ్యమైనవి, మరికొన్ని కాదు అని అద్భుతమైనటువంటి లోతైనటువంటి విశ్లేషణను యెరూషలేము నాశనానికి సంబంధించినటువంటి దాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఆయన రాయటం జరిగింది. అంతేకాకుండా ఆయన గ్రంథంలో ఆయన మలాకీ దగ్గర నుంచి ప్రారంభించి ప్రకటన గ్రంథం వరకు కూడా మరి వ్యాఖ్యానాన్ని ప్రత్యేకించి అంత్యదినాల దృక్కోణంలో
మరి వివరించడమే కాకుండా లేఖనముల యొక్క సమన్వయాన్ని, ఏకాభిప్రాయాన్ని కాపాడుతూ అవన్నీ కూడా ఏ విధంగా 77 యెరూషలేము నాశనం నాటికి నెరవేరినవో అని చాలా అద్భుతంగా స్కాలర్లీ లెవెల్లో రాసినటువంటి గ్రంథం ది పరోషియా. అయితే నేను మరి సహోదరులకే కాకుండా చాలామందికి కూడా ఈ గ్రంథాన్ని తప్పకుండా చదవలసిందిగా నేను రికమెండ్ చేస్తాను. దీనిలో చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని అంతుదినాంశాలకు సంబంధించి త్వరితగతిన నెరవేరవలసి ఉన్నవి ఏ విధంగా యెరూషలేము నాశనానికి సూచిస్తున్నావో అనేటువంటి విషయాలను చాలా అద్భుతంగా ప్రొఫెసర్ రసల్ రాయటం అనేటువంటిది ఈ సంగతుల నెరవేర్పును గ్రహించడానికి మనకెంతగానో దోహదపడుతుంది. ఇప్పుడు లూయిస్ డెల్ అల్కాజర్ గురించి వాస్తవం ఏంటో మనం తెలుసుకుందాం. జాన్ వెస్లీ గారు క్యాథలిక్ విభాగానికి చెందినటువంటి జేసూట్ థియోలోజియన్ అయినటువంటి లూయిస్ డెల్ అల్కాజర్ని ప్రస్తావిస్తూ నేటి గతికవాద భావజాలానికి ఇతన్ని మూలకారకుడిగా పేర్కొనడం జరిగింది. వీరికి ఉద్దేశం ప్రకారం లూయిస్ డెల్ అల్కాజర్ అనేటువంటి వ్యక్తి క్యాథలిక్ నేపథ్యం కలిగి ఉన్నటువంటి వాడు కనుక ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్యానం కానివ్వండి, లేదా ఈ యొక్క భావజాలం కానివ్వండి, సహజంగానే తప్పు అనేటువంటి ఒక వక్రీకరణను ఆయన తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఆయన యొక్క కుటిల నీతిని బయటపెట్టారు. ఏంటా కుటిల నీతి అని అంటున్నానని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారా? ఏమీ లేదండి. ఏమీ కంగారు పడకుండా జాగ్రత్తగా కనుక మీరు పరిశీలన చేస్తే వారు చేసినటువంటి తప్పిదం ఏమిటి అనేటువంటి విషయం మీకే అర్థమవుతుంది. దీన్ని ఏమంటారంటే జెనెటిక్ ఫ్యాలసీ అంటారు. జెనెటిక్ ఫ్యాలసీ అంటే ఏంటంటే దాని యొక్క డెఫినేషన్ ఈ విధంగా ఉంటుంది: ఏ ఫ్యాలసీ ఆఫ్ ఇర్రెలెవెన్స్ దట్ ఈస్ బేస్డ్ సాల్లీ ఆన్ సమ్వన్స్ ఆర్ సంథింగ్స్ హిస్టరీ, ఆరిజిన్ ఆర్ సోర్స్ రాదర్ దాన్ ఇట్స్ కరెంట్ మీనింగ్ ఆర్ కాంటెక్స్ట్. అంటే ఒక విషయం కనుక ఉన్నప్పుడు ఆ విషయం యొక్క సందర్భం కానివ్వండి, దాని యొక్క అర్థం కానివ్వండి విడిచిపెట్టేసేసి అనవసరపు సంగతులు అంటే ఏంటి, దీని యొక్క మూలం ఎట్లా ఉంది, దాని యొక్క మూలం అట్లా ఉంది, దీని వెనుక నేపథ్యం ఎట్లా ఉంది అనేటువంటి బురద చల్లేటువంటి కార్యక్రమం ద్వారా ప్రస్తుతం మన ముందున్నటువంటి మూలమైనటువంటి లేదా ముఖ్యమైనటువంటి అంశాన్ని పక్కదావ పట్టించేటువంటి ప్రయత్నం చేయడం. కాబట్టి ఈ లూయిస్ డెల్ అల్కాజర్ అనేటువంటి ఈ క్యాథలిక్ విభాగానికి చెందినటువంటి జేసూట్ థియోలోజియన్ని ప్రస్తావించడం ద్వారా జాన్ వెస్లీ గారు తీసుకున్నటువంటి టర్న్ ఏంటి అని అంటే ఇది జనరల్గా ఇక తప్పు అనేటువంటి అభిప్రాయాన్ని, ఆ ఇంప్రెషన్ని ఆయన యొక్క శ్రోతల్లో కలిగించడానికి ఆయన ప్రయత్నం చేశారు. కాబట్టి ఇది మొట్టమొదటి ఫ్యాలసీ మాట. అంటే ఆయన తర్కంగా ఆలోచించినప్పుడు ఆయన చేసినటువంటి పెద్ద తప్పుగా నేను దీన్ని ఎత్తి చూపుతున్నాను. అయితే ఈ లూయిస్ డెల్ అల్కాజర్ గురించినటువంటి ఇంకా కాస్త మరింత నేపథ్యాన్ని లేదా అసలు ముఖ్యంగా లోతులోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈయన జన్మించినటువంటి కాలాన్ని కనుక అంటే 1554 1613 మధ్యకాలం అని చూసాం కదా. ఇది కనుక మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇది ఈ 15-16 శతాబ్దాల్లో జరిగినటువంటి రిఫార్మేషన్ మూమెంట్ ఉంది చూశారు. ఈ రిఫార్మేషన్ మూమెంట్ పీరియడ్కి సంబంధించినటువంటి వ్యక్తిగా మీరు దీన్ని గుర్తించవచ్చు, ఇతన్ని గుర్తించవచ్చు. కొంతమంది స్కాలర్స్ ఈయన ఏమని గుర్తిస్తారంటే రిఫార్మేషన్ ఉద్యమానికి ప్రతిదాడిగా ఈయన రచన చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని చాలామంది బాహాటంగానే ఒప్పుకుంటారు. ఏమిటి అంటే ఈ 16వ శతాబ్దానికి లేదా 15వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈ యొక్క రెస్టోరేషన్ మూమెంట్ ఏవైతే ఉందో ఈ రెస్టోరేషన్ మూమెంట్లో మరి అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ప్రధానమైనటువంటి వక్తలు తెలుసు, మీ అందరికీ కూడా వినే ఉంటారు. మార్టిన్ లూథర్ గారి గురించి కానివ్వండి, జాన్ హస్ కానివ్వండి, జాన్ విక్లిఫ్ కానివ్వండి, ఈ విధంగా కొందరు ప్రముఖులు క్యాథలిక్ సంఘంలో నుంచే బయటకు వచ్చి క్యాథలికుల యొక్క తప్పిదాలను ఎండగట్టినటువంటి వాళ్ళు. ఉదాహరణకి 1517 సంవత్సరంలో కనుక మీరు చూస్తే మార్టిన్ లూథర్ గారు ఏం చేశారంటే ఈ 95 థీసిస్ అనేటువంటిది మరి అక్కడ విటన్బర్గ్ క్యాసిల్కి ఆయన బాహాటంగా దాన్ని మరి గోడకి కొట్టడం అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. సహజంగా అప్పటి నుంచి ఈ రిఫార్మేషన్ ఉద్యమానికి ఒక అంకురంగా దాన్ని భావిస్తారు. కానీ ఇది కొంత కాలంగా జరిగినటువంటి పోరాటం అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకోవాలి. అయితే
ఎవరైతే ఈ క్యాథలిక్ వ్యవస్థలో నుంచి బయటకు వచ్చినటువంటి ఈ యొక్క సంస్కర్తలు అయితే ఎవరైతే ఉన్నారో వారిని ప్రొటెస్టెంట్ సంస్కర్తలు అని అంటున్నాం. వారు ఏం చేశారంటే ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క పాపాల వ్యవస్థను, అంటే పోపు యొక్క ఆధిపత్యాన్ని, ఆ ఆధిపత్యంలో ఉన్నటువంటి వ్యవస్థని ఇది క్రీస్తు విరోధమైనటువంటిది, అంతేకాకుండా ప్రకటన గ్రంథం 17లోని మహావేశిగా కూడా వాళ్ళు భావించి వాళ్ళ యొక్క రచనల్లో వాళ్ళు ఏం చేశారంటే ఈ అభిప్రాయాన్ని రాయడం జరిగింది. అప్పుడు క్యాథలిక్లు ఏం చేశారంటే దీన్ని డిఫెన్స్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇక్కడ వాస్తవం ఏమిటి, ఇది వక్రీకరణ అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పదలిచారు. దానిలో భాగంగానే ఇక్కడ లూయిస్ డెల్ అల్కాజర్ అనేటువంటి ఈ జేసూట్ విభాగానికి చెందినటువంటి థియోలోజియన్ ఏం చేశాడంటే కొన్ని రచనలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ప్యారలల్గా మనం మాట్లాడాల్సినటువంటి లేదా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ఇక్కడ ఈ రిఫార్మేషన్ ఉద్యమానికి సంబంధించినటువంటి సంస్కర్తలేమో పోపుని, ఆ రోమన్ క్యాథలిక్ వ్యవస్థని ఏమంటున్నారు, క్రీస్తు విరోధని, మహావేశిగాను వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి వాస్తవం చెప్పాలి అని అంటే అక్కడ సందర్భంలో ఉన్నటువంటి దాని యొక్క ఉద్దేశము ఇది అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ తరుణంలోనే ఏమైందంటే కొంతమంది ఏమో గతికవాద భావజాలాన్ని తీసుకున్నారు, అంటే ప్రెట్రిస్టిక్ పొజిషన్ తీసుకున్నారు. మరికొందరు ఏం చేశారంటే ఫ్యూచరిస్టిక్ పొజిషన్ తీసుకున్నారు. అయితే లూయిస్ డెల్ అల్కాజర్ అనేటువంటి వ్యక్తి ఏం చేశారంటే ఎక్కువ శాతం, అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలి అని అంటే లూయిస్ ప్రకటన గ్రంథంలోని అధిక భాగము రోము మరియు క్రైస్తవం యొక్క మొదటి 6 శతాబ్దాల చరిత్రతో సరితూగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశాడు. ప్రకటన గ్రంథంలోని చివరి 3 అధ్యాయాలను కనుక విడిచిపెడితే ఆయన యొక్క అభిప్రాయం ప్రకారం ఇదంతా కూడా మొదటి శతాబ్ద కాలానికి లేదా మొదటి 6 శతాబ్దాల కాలానికి సంబంధించినటువంటి చారిత్రక నెరవేర్పుతో ఆయన చూశాడు. ఇది ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం. అయితే మరి వెస్లీ గారి ఆలోచనలోని ఇంకొక డొల్లతనాన్ని కూడా నేను మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. చరిత్రను కనుక మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకి దొరుకుతున్నటువంటి సమాచారం ఏంటంటే హెంటేనియస్, ఆయన పూర్తి పేరు జాన్ హెంటెన్. ఈయన 1499 నుండి 1566 మధ్యకాలంలో జీవించినటువంటి ఒక బైబిల్ ఎక్సిజిట్ అండి ఆయన, అంటే బైబిల్ విశ్లేషకుడు. ఈయన డొమినికన్ దేశానికి చెందినటువంటి బైబిల్ పండితుడు అన్నమాట. ఈయన ఏం చేశాడు అని అంటే అల్కాజర్ వ్యాఖ్యానానికి శతాబ్ద కాలం ముందు, అంటే 100 సంవత్సరాల క్రిందటే ఏం చేశారంటే ప్రకటన గ్రంథంలోనే అధిక భాగం నెరవేరింది అనేటువంటి విషయాన్ని రాశాడు. మరి ఈ విషయం వెస్లీ గారికి తెలుసా? ఈ విషయాన్ని వెస్లీ గారికి తెలిస్తే ఎందుకు బయట పెట్టకుండా ఎందుకు లూయిస్ డెల్ అల్కాజర్ అనేటువంటి విషయాన్ని బయట పెట్టాడు అని అంటే ఈ విషయం మీద ఆయనకి సరైనటువంటి అవగాహన కానివ్వండి, సరైనటువంటి పరిశోధన కానీ చేయలేదు అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. అయితే వారు వినియోగించినటువంటి కుతర్కము అనేటువంటి విషయాన్ని కూడా నేను ప్రస్తావన చేశాను. అయితే దాన్నే జెనెటిక్ ఫ్యాలసీ అని అంటారు అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్పాను. అయితే వారికి ఇదే కౌంటర్గా నేను ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా చెప్తాను. ఫ్రాన్సిస్కో రిబేరా అనేటువంటి ఇంకొక స్పానిష్ జేసూట్ థియోలోజియన్, ఆయన 1537 నుండి 1591 మధ్యకాలంలో జీవించినటువంటి వ్యక్తి. ఈ ఫ్రాన్సిస్కో రిబేరా అనేటువంటి జేసూట్ థియోలోజియన్ ఏం చేశాడంటే అప్పటి రోజుల్లోనే ఈ యొక్క రిఫార్మేషన్ ఉద్యమానికి కౌంటర్గా మరి ఆ సంఘ సంస్కర్తల యొక్క అభిప్రాయాలకి ధీటుగా ఆయన కూడా భవిష్యవాద భావజాలాన్ని చేపట్టి ఆయన మరి రచనలు చేయటం లేదా వారిని విమర్శించటం అని జరిగింది. విచిత్రం ఏంటంటే నేటి భవిష్యవాద ఆలోచనలకు సూత్రధారిగా చెప్పొచ్చండి దీన్ని. అంటే ఉదాహరణకు దేవాలయం నిర్మించబోతుంది, అంత్యక్రీస్తు వస్తాడు, ఈ వగేరా వగేరా ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం ప్రీమిలినియల్ లోకంలోనూ హిస్టారిసిస్ట్ అనేటువంటి అభిప్రాయం కలిగినట్టు, అంటే ప్రకటన గ్రంథం అనేటువంటిది ఇప్పుడు నెరవేరుతూ ఉన్నది, రాకడ దగ్గరగా ఉంది అని చెప్పేటువంటి అభిప్రాయాన్ని, అంటే చారిత్రక నెరవేర్పును సమకాలీనంగా చూస్తూ ముందుకు పోతూ ఉంటారు. వారిని ఏమంటారంటే హిస్టారిసిస్ట్స్ అంటారు. ఈ హిస్టారిస్టులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ లేకపోతే ప్రీమిలీనియల్ సిద్ధాంతానికి అంటే ముందు 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నది. దీని మీద చాలా రకాలైనటువంటి అంటే 1000 ఏండ్ల పరిపాలన ఆధారం చేసుకొని కొన్ని శాఖోపశాఖలుగా మనం వీరిని వర్గీకరించుకోవచ్చు ఈ భవిష్యవాద సిద్ధాంతాన్ని. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకోవడం కుదరదు కానీ మరెప్పుడన్నా సందర్భంలో అవసరాన్ని బట్టి మనం వాటిని కూడా మనం చర్చిద్దాం. అయితే ఈ ప్రీమిలేనియం లేదా హిస్టారిసిజం అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ అభిప్రాయం ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచనలకి ఇతన్ని మూల సూత్రధారిగా చెప్పుకోవచ్చు. విచిత్రం ఏంటంటే జాన్ వెస్లీ గారు చెప్తున్నటువంటి లేదా ఆయన తీసుకున్నటువంటి పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్లో ఉన్నటువంటి పలు విషయాలు ఆల్రెడీ ఫ్రాన్సిస్కో రిబేరా వర్గం లేదా ఆ యొక్క నేపథ్యం కలిగినటువంటి వాళ్ళు ఆయన యొక్క అభిప్రాయాలుగా మనం ఈ మూలాలను కూడా మనం చూడవచ్చు. మరి ఇప్పుడు గతికవాదుల్ని ఈ లూయిస్ డెల్ అల్కాజర్ యొక్క భావజాలాన్ని కలిగి ఉన్నట్టు లేకపోతే దానికి ఆరాధ్యుడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన క్యాథలిక్ గనక మరి వీళ్ళందరూ కూడా తప్పుడు అభిప్రాయాన్ని లేదా తప్పుడు సిద్ధాంతాన్ని కలిగి ఉన్నారనేటువంటి బురద చల్లుతున్నప్పుడు మరి ఈ విషయాన్ని మరి నేను తిరిగి వాళ్ళకి ఆపాదిస్తూ ఉన్నాను. మరి ఈ విషయాన్ని వారు అంగీకరిస్తారా? ఇప్పుడు వెస్లీ గారు ప్రస్తుతం చేపడుతున్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో భవిష్యవాదానికి సంబంధించినటువంటి ఏవైతే మూలమైనటువంటి సిచ్యువేషన్స్ అంటే మూలమైనటువంటి కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మరి మూల ఆద్యుడిగా మూల సూత్రధారిగా ఫ్రాన్సిస్కో రిబేరాని మనం పేర్కొనవచ్చు. కాబట్టి ఏదైనా విషయాన్ని మనం విమర్శించాలి అనుకున్నప్పుడు దాని మీద క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే గతికవాద భావజాలం మీద సరైనటువంటి అవగాహన కానీ లేకపోతే సరైనటువంటి పరిశీలన అనేటువంటిది ప్రవచనాల మీద కానీ చేయకపోవటం అనేటువంటిది మరి ఇలాంటి విమర్శకుల యొక్క వాదనలోని డొల్లతనంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ గతికవాద భావజాలం అంటే ప్రెట్రిస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో ఈ ప్రెట్రిస్ట్ సిద్ధాంతాన్ని గురించి లేదా ఆ పొజిషన్ గురించి ఎస్క్రలాజికల్ పొజిషన్ గురించి ఫెడరిక్ విలియం ఫరార్ ఈయన 1831 నుండి 1903 మధ్యకాలంలో జీవించినటువంటి ఒక పండితుడైన ఈయన చారిత్రకంగా చూసుకుంటే ఈయన రాసినటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు ప్రజాదరణలోను చాలా ప్రభావవంతమైనటువంటి గ్రంథాలుగా ఉన్నాయి. ఈయన్ని ప్రత్యేకించి కూడా మరి ఈ చార్లెస్ డార్విన్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క స్నేహితుడిగాను అంతేకాకుండా అతని యొక్క శవపేటికను మోసినటువంటి వ్యక్తిగాను అంతేకాకుండా ఆయన యొక్క ఫ్యూనరల్ అంటే ఆయన యొక్క మరి చివరి అంటే భూస్థాపన ఇట్లాంటి వగేరా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మరి దగ్గరుండి జరిపించినటువంటి వ్యక్తిగా అంటే వెస్ట్ మినిస్టర్ అబేలో పర్మిషన్ తీసుకొని ఈ ఫెడరిక్ ఫరార్ అనేటువంటి వ్యక్తి మరి చేసినట్టుగా చరిత్రలో అతని గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఇతను రాసినటువంటి ది ఎర్లీ డేస్ ఆఫ్ క్రిస్టియానిటీ అనేటువంటి గ్రంథంలో ఆయన పేజీ నెంబర్ 432 నుంచి 433 మధ్యలో ఈ అద్భుతమైనటువంటి మాటలను గతికవాద భావజాలాన్ని గురించి రాశారు. వాటిని చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. కానీ నా ఉద్దేశంలో ప్రెట్రిస్ట్ అంటే గతికవాద భావజాలానికి కారకుడు మరెవరో కాదు, సెయింట్ జాన్. ఇతడు ఆత్మవశుడై క్రీస్తు తనతో చెప్పినట్లు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబోవు వాటిని ఆయన నమోదు చేశాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. అపోకలిప్టిక్ పరిభాషలో నిర్వచించబడినట్లుగా ఇంత సరళంగా మరి ఏ భాషలోనూ నిర్వచించబడలేదు. సంఘములోను మరియు ప్రపంచములోని సమకాలీన స్థితిగతులను మరియు అవి తక్షణం క్రమంలో సంభవింపబో వాటిని నిర్వచించడానికి ఇది ఉద్దేశించబడింది. ఒకవేళ భవిష్యవాదులు ఈ పదాలకు వాటి ఉద్దేశానికి విరుద్ధంగా అజ్ఞానంగా అనేక శతాబ్దాల తరువాత అనేటువంటి అర్థాన్ని గనక సూచించగలిగితే గతికవాదులు ఉన్న వాటిని ఎలాగైనా అపోకలిప్స్ యొక్క ఎక్కువ భాగాన్ని దాదాపు సమకాలీన సంఘటనలకు ఆపాదిస్తారు. అదే క్రమంలో వారు ఘటనలను అర్థం చేసుకొని అప్పటి వరకు ఎండమావులైన పదాలకు వాటి సహజ అర్థాన్ని కట్టబెడతారు. ప్రవక్త తాను దర్శించిన వాటిని త్వరితగతిన నెరవేరబోవునని దృఢపరిచినప్పుడు అతని మొత్తం పుస్తకం అడ్వెంట్ అంటే రాకడ యొక్క సమీపత్వాన్ని పునరావృతం చేస్తూ ఉంటుంది.
తదుపరి వ్యాఖ్యానకర్తలు తదేకంగా, త్వరగా మరియు సమీపంలో అనేటువంటి పదాలకు ఎన్నో శతాబ్దాల ఆలస్యాన్ని సూచిస్తున్నాయని సూచించటం అర్ధరహితం అని అంటారు. చక్కని మాటలు, ఎంత అర్థవంతమైనటువంటి మాటల్ని ఈ ఫరార్ రాశారో చూడండి. అయితే ఇవి ఇంగ్లీష్లో ఉన్నాయి. మరి వీటిని మరి శ్రోతలను దృష్టిలో పెట్టుకొని చాలామందికి ఇది దగ్గరికి చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని అనువదించి మరి తెలుగులో రాయటం జరిగింది. ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు మరి ఫరార్ రాసినటువంటి ద ఎర్లీ డేస్ ఆఫ్ క్రిస్టియానిటీ అనేటువంటి గ్రంథంలో 432 పేజీలో ఉన్నటువంటి ఈ యొక్క మాటల్ని మీరు చదవచ్చు. అంతేకాకుండా ఫరార్ ఇంకేమంటారంటే, ఆయన యెరూషలేము యొక్క పతనం మరియు మోషే ధర్మశాస్త్ర వ్యవస్థ ముగింపు, రెండవ రాకడ అని గుర్తెరుగుటలోని వైఫల్యం మరియు క్రొత్త నిబంధనలో రెండవ రాకడ గురించిన ప్రవచనాల ఆలోచన అనేక లోపాలకు దారితీసింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. అంటే ఇక్కడ శ్రోతలు గమనించాలి, యెరూషలేము నాశనము అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి ఘటన కాదు. మనం ఇందాక కూడా జేమ్స్ స్టూవర్ట్ రాసినటువంటి పరోష అనేటువంటి గ్రంథములో ఆయన చెప్పినటువంటి మాటలు మనం చూసాం. అంతేకాకుండా ఇంకెంతోమంది పండితులు యెరూషలేము నాశనం యొక్క ప్రాముఖ్యతను అద్భుతమైనటువంటి మాటలతో వర్ణించడం, వివరించడం జరిగింది. అయితే సమయానుకూలంగా దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేసి మరి పండితులు ఏమన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ వీడియో ద్వారా అయినా సరే శ్రోతలు కాలం యొక్క విలువను, అంటే బైబిల్ ఏ కాలాన్ని సూచిస్తుందో అది మొదటి శతాబ్దం అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా తీర్పు అనేటువంటిది ఏదైతే ఉందో అది మొదటి శతాబ్దానికి సంబంధించిందని, అంతేకాకుండా వీటికి యెరూషలేము నాశనానికి ఉన్నటువంటి ఈ అనుబంధాన్ని మీరందరూ కూడా గుర్తించగలిగి దాని మీద మరింత పరిశోధన, అధ్యయనం కనుక చేస్తే మరింత లోతైనటువంటి విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు అనేటువంటి విషయాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇప్పుడు వెస్లీ గారికి లేదా భవిష్యవాదులకి నాదొక ప్రశ్న. 2వ దశలోనిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలను కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే, సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా, అంటే లిటరల్ ట్రాన్స్లేషన్లో కనుక చూస్తే హ్యాస్ ఆల్రెడీ కమ్, అంటే వచ్చి ఉన్నట్టుగా, ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు తొందరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము అని అంటున్నారు. అదేవిధంగా 2వ తిమోతి 2వ అధ్యాయము 17-18 వచనాలను చూసినప్పుడు పునరుద్ధానం గురించి కూడా ఇదే విధమైనటువంటి మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు నాదే ప్రశ్న ఏంటంటే, ఒకవేళ క్రీస్తు రెండవ రాకడ మరెప్పుడో భవిష్యత్తులో, అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరిగేదైతే, దశలోనికైలు ప్రభు రాకడ అప్పటికే జరిగిందని ఎలా విశ్వసించగలుగుతున్నారు? మొదటిగా అసలు వారికి ఈ ఆలోచన ఎక్కడిది? రెండవదిగా రాకడ విశ్వ వినాశనముతో కూడుకొని గనక ఉన్నట్లయితే వారు ఆ విషయాన్ని ఎలా నమ్మగలుగుతారు? దీనికి మరి మీ సమాధానం? కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ ప్రెట్రిజం లేదా గతికవాద భావజాలం ఏదైతే ఉందో ఇది పూర్తిగా లేఖనాలతో సమ్మతం కలిగి ఉన్నదని, ప్రభు ప్రవచించినటువంటి విధంగా మరి లేఖనాలన్నీ కూడా మరి క్రీస్తు శకం 77 నాటికి నెరవేరినవని, లూకాసు వార్త 21వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడ్డట్టుగా రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. కనుక మరి యెరూషలేము యొక్క నాశనాన్ని గుర్తించి ఈ అంత్య దినాంశాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి మొదటి శతాబ్దానికి సంబంధించినవి, కానీ మరి క్రైస్తవులైనటువంటి వాళ్ళు అజ్ఞానంతో, అపార్థాలతో, అపోహలకు పోయి వారు ఏం చేస్తున్నారు అని అంటే భవిష్యత్ కాలానికి అన్వయిస్తూ వాక్యాన్ని వక్రీకరిస్తూ అన్యుల నోట మరి అబాసు పాలవుతూ ఉన్నటువంటి పరిస్థితిని, వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇప్పటికైనా కూడా ప్రవచనాలను వాటి యొక్క ప్రాపర్ కాంటెక్స్ట్లో మనం పెట్టి ప్రభు వారి యొక్క మాటలను, ఆత్మనిర్దేశించినటువంటి మాటలను చూడవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, అభిప్రాయాన్ని పంచుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం
preterist.tv అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతర వివరాలకు మా ఫేస్బుక్ పేజీని కానివ్వండి, లేదా 9440761223 అనేటువంటి వాట్సాప్ నెంబర్కి కానివ్వండి, మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క ప్రశ్నలను, మీ యొక్క సందేహాలను మాకు తెలియజేయగలరు. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక.